లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా మీరేంటయ్యా బ్లాక్ 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 బాస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ చెట్టి ఇట్టా ఇట్టా అప్పుడాలు అయిపోతాయి, అప్పుడాలు ఒడియాలు అయిపోతాయి అంటే అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్రాజు అది చెప్పేయాలా? వెల్కమ్ స్టార్ గారు, హార్టీ వెల్కమ్ సార్. స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా, బోలెడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి. మరి ఇక్కడ అవునండి. అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, శిరీష్ సార్. మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే అనిల్ సార్, వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్, అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకటరమణ సార్, వెంకటరమణ సార్ నా వెనకతల ఉన్నారు, అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను. అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు, చెప్పమంటారా? మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి. ఓకే, సో స్వీట్, సో స్వీట్, సూపర్ అసలు. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా బుల్రాజ్? అరే లే అప్పుడే పంపించేద్దామా? అప్పుడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా, ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం. ఇదే ఫస్ట్ ఫిల్ము, కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్తగా. కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడో ఉంటుంది. రా ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు. ఫస్ట్ ఏం చెప్తావు? మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు. మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే అది షౌట్ చేయి. రెడీ? మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ 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 బాస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ చెట్టి ఇట్టా ఇట్టా
అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్ రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్ రాజు అది చెప్పేయాలా? సార్ బ్లాక్ బస్టర్ పొంగల్ సార్ బ్లాక్ బస్టర్ పొంగల్ సార్ సక్సెస్ సార్. ఎస్ సార్. అయ్యో తొందరగా తీసుకొని రండి అమ్మా. మీనాక్షి గారు ఆల్సో టు జాయిన్ అండ్ అలాంగ్ విత్ ఐశ్వర్య రాజేష్ గారు. ఇప్పుడు సంక్రాంతి పండగ 3 రోజుల పండగ ఒకే ఒక పాట విన్నాం. అది మా విక్టరీ వెంకటేష్ గారు పాడిన పాట. మొత్తం చిందులు డాన్సులు. అండ్ ఈ సెలబ్రేషన్స్ లో ఆ పాట మా వెంకీ గారు పాడితే ఆహా ఓహో. బేసికలీ టెక్నికలీ వాళ్ళందరూ ఇప్పుడు లేచి ఆడతారు అనమాట. మామూలుగా ఉండదు అది. సింగర్ రోహిణి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భీమరామ్ రెడీయా? ఎస్. పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటుంది. మీ ఫోన్లో ఫ్లాష్ లైట్స్ తీసి ఆన్ చేసి అలా ఉండండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోన్స్ తీసి అందులో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయండి. ఇప్పుడు విక్టరీ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం అనమాట మనం స్టేజ్ మీద. సెలబ్రేటింగ్ ది విక్టరీ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇక్కడ ఉన్న రాజులందరి కోసం మన సిన్ రాజు పాడబోతున్నారు. కమాన్ భీమరామ్, అందరం ఫోన్లో ఫ్లాష్ లైట్స్. కమాన్. దట్ ఇస్ క్రేజీ. భీమరామ్ ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా. హగ్. మీరు చాలా పెద్ద హగ్ ఇచ్చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చాం, కొట్టాం, ఇదంతా మీరే. ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, కానీ మీరు అందరు రాజులే. ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా. హ్యాపీగా నవ్వుతారు, ఏ ఈగో లేకుండా నవ్వుతారు. ఈగో ఉన్న వాళ్ళు నవ్వులు రావు. మీకు అసలు ఏ ఈగోలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం, తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా, ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోద్దాం అనుకున్నాం, కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యలేకపోతున్నాం. ఇంకా అక్కడే ఉన్నాం. 100 అన్నారు, 200 అన్నారు, 300 అన్నారు, అన్నీ మీ అందరూ మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మెయిన్గా ఫ్రమ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, if this movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves all the success because the way he's designed the film, the way he's executed is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti entertainment malli raadu. Only few directors have got the talent, and I'm so happy that I worked with him and he's given some wonderful films. Thank you very much, Anil, and the whole team. Perna, Anil and everybody. ఇంకా యాక్చువల్లీ ఈ సినిమా చేసేటప్పుడు ఓ మంచి భాగ్యం ఇచ్చాడు, మీను ఇచ్చాడు.
వాళ్ళు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు. ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు, జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు, అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, ఈ ఆడవాళ్ళనే పిలుస్తున్నారు. మాకు హిట్లు వచ్చినా మగాళ్ళని పిలవట్లేదు, మొత్తం వాళ్ళే. సో ఇక్కడ ముందు మీ అభిమానం, మీ ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా, అందరు హీరోల అభిమానులు. అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్, అందరు హీరోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఏంటమ్మా డార్లింగ్తో ఉంటుందమ్మా, మన డార్లింగ్ ఇక్కడే కదా, మీ ఊరే కదా. అందరితో తెస్తాడు అనిల్, అన్ని బ్లాక్ బస్టర్స్ చేస్తాడు అందరితో అమ్మా, అందరంటే అందరూ. సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం, మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తాం. తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ. నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా? ఒకటే, నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, కానీ ఒకటి చెప్తాను, దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగుడికి చెప్పొద్దు. ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఓకే ఏంటమ్మా బుల్రాజా, పెళ్ళి అవలేదా? ఏమి లక్రా మీది, ఏమి లక్రా మీది. లేదురా బాగా మంచి ఆవిడ వస్తుంది, చేసుకోండిరా బాబు, చేసుకొని హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకే చెప్పాను కదా, మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే, జాగ్రత్తగా ఉండాలి మరి. ఓకే మరి పీకే. సో చాలా థ్యాంక్స్, చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు, బట్ చాలా థ్యాంక్స్ ఇన్సేపు మీరు అందరూ ఉన్నందుకు. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం, మై ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ శిరీష్. థ్యాంక్ యూ. నేను పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ పెద్దలందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. యాక్చువల్లీ మేము అక్కడికి వచ్చి మీతో బావా అని నన్ను బావా అని బావా, అందరితో బావా అని పిలిపించుకోవాలన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి పోలీస్ సిబ్బంది దయచేసి ముందుకు రావద్దండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరు జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి లేడీస్ ఉన్నారు, దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ భీమవరం. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.
అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. భీమవరం ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం, మొత్తానికి వచ్చాం. మీ అందరి వైబ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు మా ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు, నాగేశ్వరరావు గారికి అండ్ రామరాజు గారికి అండ్ కామిని శ్రీనివాస్ గారికి అండ్ మా RRR గారికి, సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ఈవెంట్కి వచ్చి మా కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఈరోజు సినిమాని సక్సెస్ చేయడమే కాదు, మా కోసం మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైంది, ఈ సినిమా హడావుడి మొదలైంది మా బీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదావరి గట్టు సాంగ్, మా రమణ గోగుల గారు పాడినటువంటి పాట. సో ఆ గోదావరి గట్టు సాంగ్ నుంచి మా పబ్లిసిటీ మొదలైంది. సో అది ఎంత దూరం తీసుకొచ్చిందంటే అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నా. గోదావరి గట్టు మీద ఎంకి మామయ్యో, గోరంట కెట్టుకున్న ముద్దు గుమ్మల్రో, ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూశారే, మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలే, నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే, మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యా. భాస్కర్ భట్ల గారు ఓకేనా? సో ఏదో అలా ట్రై చేసాం మీకోసం. అండ్ ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్ అయితే చాలనుకున్నాం, కానీ ఈ సినిమాని మీరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అండ్ ఈ సినిమా చూసి ఏ సక్సెస్ వచ్చినా కూడా డైరెక్టర్ జనరల్గా సంతోషపడతారు. నాకు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక వారం రోజులుగా ఈ సంక్రాంతికి ఇంత పెద్ద హిట్ చేసిన మీకు నెక్స్ట్ ఇంకేం సినిమా తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలో అనే రాత్రిలో నిద్ర పట్టనంత భయం. ఈ ఆనందంలో రోజుకి దొరికింది తిని ఒక 5 కేజీలు పెరిగిన వెయిట్ పెరిగినంత భయం. అలాగే వస్తున్న కాంప్లిమెంట్స్, వస్తున్న రెవెన్యూలు, మీరు కురిపిస్తున్న ప్రేమ చూసి నాలో నేను నవ్వుకుంటూ, నాలో నేను మాట్లాడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం. సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండే వాళ్ళు ఎక్కడే ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు, సరదాగా నవ్వుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఎవరన్నా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం, కానీ అతిథి ప్లేస్లో గోదావరి మర్యాదలు ఒక డిఫాల్ట్గా పెట్టేయచ్చు. సో అంత మర్యాదగా చూసుకుంటారు. సో నా అన్ని సినిమాలు అన్ని ప్రాంతాల్లో బాగా ఆడతాయి, ఈస్ట్ వెస్ట్లో ఇంకా బాగా ఆడతాయి. సో అంత ప్రేమ నాకు ఎప్పుడు ఇస్తారు, మీ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా అనేది అందరికీ కామన్ మీడియం, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరితో పాటు వచ్చి చూసుకునే ఒక పెద్ద మీడియం సినిమా. సో అలాంటి ప్రతి ప్రేక్షకుడు, ఈ సినిమాకి తెంపిన ప్రతి టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకులకి, థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకున్న ప్రతి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మా టీం తరపున. వన్స్ అగైన్ బిగ్ 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 థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా SVC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వరుసగా 6 సినిమాలు ఆల్మోస్ట్ తీసిన 8 సినిమాల్లో. సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. పదే పదే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలాసార్లు చెప్పాం. ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు గట్టిగా అనుకో, అయిపోద్ది. గట్టిగా అనుకోండి, భీమవరంలో అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరి గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. రైటర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాష్ గారు, మా సాయి, మా నారాయణ గారు, అందరూ, అజ్జు అండ్ నాగా. సో పనిచేసిన ప్రతి ఒక్కరూ హార్ట్ఫుల్గా పనిచేశారు. అండ్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు, మా ప్రకాష్ గారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్, భాగ్యం పాత్ర. అండ్ మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని? సో అంటే ప్రతి ఇంట్లో అంత బాగా ఒక భాగ్యానికి కనెక్ట్ అయ్యే పాత్ర ఉంటుంది అని నేను అనుకున్నాం.
సో అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చేసిన మీనాక్షి చౌదరి అండ్ మీను అనే పాట, అలాగే పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు. సో తన కెరియర్లో ఇది కూడా తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ గ్లామర్తో పాటు యాక్షన్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అండ్ మీనాక్షి ఫర్దర్గా ఆల్ ద బెస్ట్ నీ సినిమాలకి. ఏంటో ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు మీనాక్షికి. అలాగే ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్కి, యాజమాన్యానికి, ఈరోజు మాకు గ్రౌండ్ ఇచ్చి మాకు ఈవెంట్ చేసిన వాళ్ళందరికీ సో మా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ, పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, సో మురళీధర్కి అయితేనేమి, మా ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్ ఆనంద్కి, అలాగే చిట్టి గారికి, సో మిగతా ఆర్టిస్టులు, మా ముఖ్యంగా వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ థాట్ అన్నారు. సో థ్యాంక్స్ టు సందీప్ వంగ ఫర్ ఫైండింగ్ దిస్ టాలెంట్ అండ్ షోయింగ్ అస్ యానిమల్ సినిమాలో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. సో మీరు ఈ సినిమాలో మీ పాత్ర చాలా బాగా రీచ్ అయింది. అలాగే బుల్రాజు బుడ్డోడికి, బుల్రాజు కూడా ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అతనికి కూడా బుడ్డోడికి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాకు జరుపుకోవడానికి మాకు ఎంతో సపోర్ట్ చేసిన పోలీస్ యాజమాన్యం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక అండ్ మై విక్టరీ, థర్డ్ విక్టరీ, ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా. సో మై విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో మా పాత్ర ఎంత ఉందో మా వెంటే ఉండి, మా వెనకుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు. అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా, నేను ఆడతా అన్నా, నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇంత పెద్ద విజయం సాధించాక ప్రతిరోజు ఒక్కొక్క గ్రాస్ నంబర్స్ చూస్తుంటే, ఒక్కొక్క ఫిగర్స్ నంబర్స్ చూస్తుంటే నేను రోజు వెంకీ గారికి ఫోన్ చేసి మాట్లాడితే వెంకీ గారు ఒకటే చెప్తారు, అనిల్ కామ్ డౌన్, ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిలిం, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని, అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత విజయం వచ్చినా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చేసిన 8 సినిమాల్లో సింహభాగం మీతోటే జరిగింది. అందులో 3 సినిమాలు మీతోటే చేశాను. సో మీలాంటి ఒక హీరో, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగిన హీరో, మిమ్మల్ని మీ పాటలకి డ్యాన్సులు చేసిన స్థాయి నుంచి వచ్చాను. మీలాగే జుట్టు పెంచుకున్నాను అప్పట్లో. సో అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మీకు, సో మిమ్మల్ని డైరెక్ట్ చేయడం నాకు ఎప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఆనర్. అండ్ ముందు కూడా ఇంకా చాలా చాలా ఎక్కువ ఫిలిమ్స్ చేస్తాం. నాకు బాగా గుర్తు సరిలేరు నీకెవరు సక్సెస్ ఫంక్షన్లో సో సూపర్ స్టార్ మహేష్ గారు నన్ను పిలిచి హక్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మా విక్టరీ వెంకటేష్ గారిని పిలిచి నేను హక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఈవెంట్కి సహకరించిన యూవీ మీడియాకి అందరికీ, పొలిటీషియన్స్, మీకు దగ్గర లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముగించే ముందు నేను మాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చాడు మా బాలయ్య బాబు. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన్ని సన్మానించారు ప్రభుత్వం తరపున. సో ఆయనకి మనస్ఫూర్తిగా, నాకు ఎంతో ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు, ఆయనకి నేను మనస్ఫూర్తిగా మా సంక్రాంతికి వస్తున్నాం టీం తరపున ద బిగ్ కంగ్రాచులేషన్ సార్. హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ అవార్డ్స్ లైక్ దిస్. ఇంకా మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఏంటమ్మా డైలాగా వెంకటేష్ గారు చెప్తారు డైలాగ్ నెక్స్ట్. ఏ డైలాగ్ కావాలి? ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్, వెంకీ మామ. అండ్ అలాగే సో ఈ సంక్రాంతికి ఎన్నో మెమరీస్, ఎన్నో జ్ఞాపకాలు. ఈ విజయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం క్రెడిట్ నన్ను ఆదరించే మీదే. మీరు లేకపోతే ఈ సక్సెస్ లేదు. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతికి వస్తా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా ఉండి భీమవరం వాళ్ళందరికీ. వెంకటేష్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. వెంకటేష్ గారి తండ్రి గారు రామానాయుడు గారు, నేను
వెంకటేష్ నేను కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు 6 నెలల క్రితం వెంకటేష్ని ఏంటి ఏ సినిమా షూటింగ్ అంటే ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచిలో షూటింగ్ అంటే ఇంకా 2 అమ్మాయిలా అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ని చూసి. బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీ గొడవ, ఏనన్నా ఆగండి. అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హిట్టు, సూపర్ హిట్టు అన్నిటిని దాటిపోయింది. ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు, లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు, కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను. అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా యాషం వద్దా అంత బాగా చేస్తున్నారు. ఎనీహౌ కాలాతీతం అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి మీరందరూ వాళ్ళ కోసం చూస్తున్నారు. ఆగండ్రా బాబు, మాట్లాడతారు. ఐశ్వర్య, మీనాక్షి మాట్లాడతారు. మళ్ళీ గొడవ చేస్తున్నారా? అక్కర్లేదా? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి, అనిల్ రావిపూడి గారికి, ఇతర బీమ్స్ సిసిరోలియా గారికి, ఇంకా ఇందాక చూసా ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ శిరీష్ గారు మాట్లాడే ముందు ఒక్క ఫోటో అంటే సార్, శిరీష్ గారు ఒకటి ఫోటో, శిరీష్ గారు అండ్ అనిల్ గారు, వెంకటేష్ గారు, ఐశ్వర్య గారు, మీనాక్షి గారు. మీనాక్షి గోదట్ సార్. Come on, Bhimaram, give it up for the one and only Victory Venkatesh garu. సార్ ఒక పిక్చర్ సార్ ఇక్కడ. ఓకే సార్. Excellent wife and ex-girlfriend. What a combination. What a combination. What a movie. What a line. What entertainment and what a blockbuster. Bhimaram, we need some noise for this amazing trio. Blockbuster Pongal Manade and Gattiga Ballaguddi Mari Chepparu, and this Pongal is all about Sankranti ki vastunnam. Congratulations Venkatesh garu, congratulations Aishwarya and the beautiful Meenakshi. Yes sir, మళ్ళీ ఇంకా కాసేపట్లో వేదిక మీద కలుసుకుందాం అన్నమాట మరొకసారి. yes Aishwarya garu, thank you so much. I'll wait for that. సో హోల్డ్ చేస్తున్నాం అన్నమాట మేము బాగా అనేది, కాసేపట్లో వచ్చి చెప్తారు ఐశ్వర్య గారు. దానికంటే ముందు మనం ఇంత ఫెంటాస్టిక్ సినిమా మన ముందుకు వచ్చిందంటే దీనికి ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ ఉన్నారని అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీదకి పిలుద్దామా రవి? సో ఫస్ట్ హాయ్ భీమవరం, గుడ్ ఈవినింగ్. సంక్రాంతికి తెలుగిళ్లలో రథం ముగ్గులు వేస్తుంటారు. ఆ రథం ముగ్గులు వేస్తూ ఆడవాళ్ళు ఎక్కడెక్కడో తప్పిపోయారని జోకులు, కార్టూన్స్ వస్తుంటాయి. అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లో తప్పిపోయి ఎక్కడెక్కడికో వందలకి వెళ్ళిపోయాయి. సో ఇదంతా మీరు ఇచ్చిన బలం. మీ అందరికీ పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఇది బ్లాక్ బస్టర్ సంబరం, ఇది మీ వల్లే సంభవం. అలాగే ఇందులో మంచి పాట గోదావరి గొట్టు మీద రామచిలక పాట రాయించినందుకు అనిల్ గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంత మంచి ట్యూన్ ఇచ్చిన బీమ్స్కి ధన్యవాదాలు. అలాగే మా శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి
శిరీష్ గారికి, రాజు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, వెంకటేష్ గారికి, అలాగే ఇందులో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్స్ ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు తెర పంచుకున్న రచయిత అనంత్ శ్రీరామ్కి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. పప్ప పప్ప కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగ్రాజ్ అయితే సంక్రాంతి సంబరాలకి పురిటిగడ్డ మా భీమవరం. కానీ అలాంటి కుంభమేళాన్ని సంక్రాంతిని ఒక్కటి చేసింది ఎస్ఆర్కేఆర్కే ప్రాంగణం. మా సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంతో. ఆ విజయోత్సవంలో పాల్గొన్న మిరపకాయల్లాంటి భీమవరం యువజనులకి, మెరుపు తీగల్లాంటి భీమవరం యువతీమణులకి, భీమవరం పురజనులకి మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మీకు సంక్రాంతికి వస్తున్నామంటే బుల్లిరాజు ఎత్తుపొడుపులు, భాగ్యం మూతి ముడుపులు, చిన్నరాజు సరదాలు సరసాలు, మీనాక్షి అందచందాలు. ఇదేంటయ్యా బాబు మీరే పొగిడినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవే కాకుండా 97% మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా 3% మాత్రం మీ కంట తడిపెట్టించింది. దానికి కారణం 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు ఏవో కాదు, గురువు. గురువు గురువుని గౌరవించిన చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది చరిత్రలో నిలిచిపోతుంది అనేది నా అభిప్రాయం. దానికి సూచనగా నేపథ్యంలో వచ్చే ఒక అందమైన పాటని, గురువర్య అన్న పాటని నా చేత రాయించినందుకు ముందుగా దర్శకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా, ఇది మా జిల్లా ముఖ్యపట్నంలో జరుగుతున్న, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం భీమవరంలో జరుగుతున్న సందడి కాబట్టి నా పూర్వజన్మ సుకృతం వల్ల నాతో అక్షరమాలలు దిద్దించిన గురువుల దగ్గర నుంచి సాహిత్యంలో నాకు మెళకువలు నేర్పుతున్న గురువుల వరకు 3 గురుమూర్తులు త్రిమూర్తులుగా ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎలా అయితే తన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో, నా పురిటి గడ్డ మీద నా గురుమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు ఇప్పుడు దక్కుతుంది. మేము గురువర్య పాటతో మా గురుమూర్తులు కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని, ప్రసాదాచార్య గారిని, లోలభట్టు గంగభోగిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా తల్లిదండ్రులు ఉమారాణి, సివివి సత్యనారాయణమూర్తి గారిని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, గురువుల కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ గారు, శ్రీకృష్ణ గారు. సింగర్ శ్రీకృష్ణ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సింగర్ శ్రీకృష్ణ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సింగర్ శ్రీకృష్ణ గారు. హార్టీ వెల్కమ్ సార్. హార్టీ వెల్కమ్. సో గురువులకి సన్మానం అంటే నిజంగా ఏ జన్మలు చేసుకున్న అదృష్టం. బ్యూటిఫుల్ థింగ్ బై అనంత్ శ్రీరామ్ గారు. వీరు గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు. వీరు టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి, నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి పేరు లోలభట్టు గంగభోరాజు గారు. 84 సంవత్సరాల నవయువకుడు. జీవితంలో 1000 పూర్ణ చంద్రుల్ని దర్శించిన గొప్ప వ్యక్తి. వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసి సరస్వతి శిశు మందిర్లో మాకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. నేను ఆ అన్న అక్షరం దిద్దానంటే అది వీరి చలవే. వీరి ముగ్గురికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. ముందుగా గంగభోరాజు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతుంది. హలో, పెంట చేస్తాడు.
ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నా. అయ్యో అయ్యో అయ్యయ్యో. హాయ్, హలో, నమస్కారం. Though I have done some of Bollywood films, I am basically from regional film industry, Marathi film industry, and this is my debut to another regional film industry. I have never seen in my life such craze, madness, love for a regional film. Salute to Telugu audience. Wow. I think Victory Venkatesh sir and Anil Ravipudi sir, this is a magical combination. And I'm very happy I'm part of this combination. Anil Ravipudi sir, thank you for introducing me to this Telugu film industry. And Venkatesh sir, no words sir. What a mind-blowing fan following, sir. Working with you like a big award for me. So thank you very much. And finally, I wanted to say something to my very dear friend, Anil Ravipudi, sir. Sir, what a vision. What a thought. What an execution. Picture life maruma team anta. Thank you. Finally, happy Republic Day. Jai Hind. సార్ వాట్ అ స్పీచ్. పిచ్చోళ్ళు అయిపోయినాం మేమంతా. పిచ్చోళ్ళం అయిపోయినాం నిజంగా. ఆనంద్ గారు. ఆనంద్ రామరాజు. చాలా ఆనందం. 8th ఫిలిం 8th వండర్ అయిపోయింది. అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్. మా అందరికి మంచి మంచి వేషాలు ఇచ్చి కమిడియన్స్ మీ సినిమా అంటేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సార్ వెంకటేష్ సార్, సంవత్సరాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, మన చాలా సినిమాలు కలిసి చేసాం. నేను మీలో అబ్జర్వ్ చేసింది సార్, ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ ఫ్రీడము, మీరు మాత్రం అంతే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకా వర్క్ చేయడం చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇక మీనాక్షి గారు, ఐశ్వర్య గారు, ఆన్ లొకేషన్లో మీరు చేసే ఫుడ్ రచ్చ మామూలు కాదు. మీతో పాటు కూడా మేమందరం చాలా చక్కగా బాగా భోంచేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేసాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో. లేదన్నయ్య, భీమవరంకి వచ్చారు కదా, ఆడియన్స్ ముఖ చిత్రం చూసి ఏమంటున్నారని ఆనందంతో ఉబ్బి తెప్పిపోతుంది నాకే వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే. ఏమైనా భీమవరం అంటే కోడి పందాలు, ఆ ప్రభాస్ గారి సినిమా, దాని తర్వాత మా సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లో ఆ కలెక్షన్లు అయ్యి చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. కాకపోతే ఈ సంవత్సరం కోడి పందాల్లో పెట్టలు కూడా బాగా కొట్టుకున్నాయి గట్టిగా థియేటర్లో. 100 గడపల మందన పల్లె, గోడ కట్టని గూడు నా పల్లె, చెరువుల్ల తుల్లెటి జల్ల సాపోలే, రామ 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 రామ, మావ అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. ఇలాంటి పాట, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినటువంటి దిల్రాజ్ సార్కి, అలాగే గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇలాంటి పాటను కూడా నాతో చేయించినటువంటి ఎస్విసి బ్యానర్కి, అలాగే అనిల్ సార్కి, వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు పాట మాత్రమే రాయలేదు,
ఈ సినిమాని మీరు భుజాల మీద ఎత్తుకొని తిరిగారు. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో. ఎన్నిసార్లు డైరెక్టర్ గారు పిలిస్తే మీరు వెళ్ళి కూర్చొని రాసి తిరిగి స్టూడియోకి వచ్చి మీరు ఎన్నిసార్లు మాతో కూర్చొని పాటలు ఎన్నో మార్పులు చేశారు. అది నేను చూశాను. నేను చూసిన వాడిగా అలాంటి సహకారాన్ని అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే భాస్కర్ భట్ల సార్ గోదావరి గట్టు పాటని ఇవాళ ప్రపంచ వేదిక మీద నంబర్ 1గా ఉంచినందుకు, ఆయన రాసిన సాహిత్యం ఈ ట్యూన్కి సహకరించినందుకు, ఈ ట్యూన్కి పెద్ద బలమైనందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. అలాగే వెంకటేష్ సార్ తోటి ఫస్ట్ టైం నేను పాడించాను, ఆయనంతటా ఆయనే వచ్చి పాడారు, అదొక గొప్ప వరం. అలాంటి పాటను రాసిన రామజోగ శాస్త్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో పాటలు పాడిన ప్రణవి ఆచార్య గారికి, అలాగే మధుప్రియ గారికి, అలాగే కొత్త సింగర్, యూట్యూబ్ సింగర్ ఉండే రోహిణి, మా ఐపీలో రోహిణి సోరట్ అని, ఆ అమ్మాయిని కూడా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశాం. సో అందరికీ మీరందరూ మిలియన్ల కొద్ది వ్యూస్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే, రేపు రాబోయే రోజులు ఇంకా కొన్ని సినిమాలు చేయాలంటే మీరు మాకు ఊతం ఇచ్చారు, బలం ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు మీ ప్రేమని, మీ ఆశీర్వాదాన్ని, మీ గొప్పతనాన్ని మాకు అండదండలుగా ఇస్తూ, మాకు బలం ఇస్తూ, మా వెనుక ఉండి నడిపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్. Good evening to all. Bhimavaram. I firstly thanks to Anil Ravipudi sir, Venkatesh sir and Beams garu. Because of ఒక ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు, బట్ నా టాలెంట్ని గుర్తించి ఒక పెద్ద మూవీలో పెట్టడం అంటే ఇట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ ఐ ప్రూవ్ ఇట్. థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. యా, థ్యాంక్ యూ. It's a good experience with the big persons. Yeah, really good. Thank you. Thank you so much, Thank you Rohini. so Many much. more beautiful songs coming your way. R.R. Dhruvan, we request you to come on stage. Sri Krishna garu, stage మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఇందాక నేను మాటల్లో మర్చిపోయానండి. శ్రీకృష్ణ గారు, రఘురామ్ గారు వాళ్ళు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. శ్రీకృష్ణ గారు ఈ సినిమా రికార్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాక్షాత్తు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా కోసం వచ్చారు, నిలబడ్డారు, నిలబెట్టారు. రఘురామ్ రాత్రింబవళ్ళు లల్లాయిరే లల్లాయిరే పాట రాసింది ఈ కుర్రోడే. వీళ్ళిద్దరి సహకారం లేకుండా ఈ సినిమా ఆర్ఆర్ పూర్తి కాదు, అసంపూర్తిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ మధు గారు, ప్రణవి గారు, రోహిణి గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. Love you all. Thank you. Yeah. Thank you so much. And Sri Krishna garu, please. To lead the way. 2003లో మా కాలేజ్కి ఆయన గెస్ట్గా వచ్చారు, భీమ్స్ గారు. అప్పటి నుంచి చూస్తున్నాం. సో ఈ సక్సెస్ వెనకాల ఒక 25 ఏళ్ల కష్టం ఉంది. సో ఈరోజు ఇంత మంచి వేదిక మీద ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆయన సాధించినందుకు కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ ఫిలింలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా భీమ్స్ గారికి, అనిల్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వారి మ్యూజిక్లో మా పేరు ఉండడం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ ధ్రువన్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, లాస్ట్ ఆల్మోస్ట్ 15 years పైగా భీమ్స్ అన్నది నాది జర్నీ. అండ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక వ్యక్తి జెన్యున్గా వాళ్ళ సక్సెస్ని నా సక్సెస్ అని నేను ఫీల్ అవ్వగలిగిన వ్యక్తి భీమ్స్ అన్న. అండ్ ఈ ఫిలింలో లల్లాయిరే లల్లాయిరే అనే సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ దిస్ గ్రేట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి గారు. ఎస్, ప్రణవి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గట్టిగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమ్ సార్తో నా జర్నీ అలా ఎలా మూవీతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాం. బట్ ఐ టుక్ అ బ్రేక్ ఫర్ 5 years అండ్ మళ్ళీ 5 years తర్వాత ఈ సినిమాతో మళ్ళీ నన్ను రీఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుర్తుపెట్టుకొని చేశారు. అండ్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మధుప్రియ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సంక్రాంతికి వస్తున్న మూవీని పెద్ద హిట్ చేసినందుకు. అండ్ భీమ్స్ గారు మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీసేట్లో వాళ్ళకి అవకాశాలు ఇచ్చట్లో మీ తర్వాతనే ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చాలా చేయాలి. హలో మాలాంటి వాళ్ళని ఎన్నో పాటలు ఇంకా పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అనిల్ రావుపూడి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వెంకటేష్ సార్ అండ్ దిల్ రాజు సార్ అండ్ సిరి సార్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అండ్ రమణ గోగుల గారి సార్తో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని మీరు ఇంత హ్యూజ్గా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోయానండి, రమణ గోగుల సార్, మీరు లేకుండా నా మాట కానీ పాట కానీ అసంపూర్తిగానే ఉంటుంది. మీరు నేను అనిల్ సార్ కలిసి మీరు పాడాలి అన్నప్పుడు ఈ సినిమా కోసం మీరు వచ్చి పాడి ఇలా ప్రపంచ వేదిక మీద మీ గళంతో విత్ మధుప్రియ గారితో కలిసి ఒక గొప్ప పాటగా తీర్చిదిద్దినందుకు, మాకు మీ సహకారం అందించినందుకు, ఇంత ఘన విజయానికి కారణమైనందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు అండ్ ద టీమ్. థ్యాంక్ యూ. అండ్ బేసికలీ టెక్నికలే కాదు, ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి గారు ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా స్పీచ్ మాత్రమే బాకీ. ఎస్, అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ హౌ డు యూ గైస్ ఫీల్? ఎలా ఉంది మీకు? హౌ డు యూ ఫీల్? ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ ది షో? చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సంక్రాంతి ఇంత పెద్ద హిట్ చేసినందుకు స్పెషల్లీ వీవ్ కమ్ ఈ భీమవరంని వచ్చి ఒక స్పెషల్ ఈవెంట్కి పెట్టుకున్నాం. మా సక్సెస్ ఈవెంట్కి ఖచ్చితంగా భీమవరంలోనే చేయాలనుకున్నాం, ఎందుకంటే ఈ ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని. సో ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ స్పెషల్లీ వెంకీ గారు. యూనో నిజంగా చాలా మిస్ అయ్యాను సార్ చెన్నైకి వెళ్ళిన తర్వాత. వీ హ్యాడ్ సో మెనీ గ్రేట్ మెమరీస్ ఈ సినిమాలో. చెన్నైకి వెళ్ళిన తర్వాత సెట్లో జరిగిన ప్రతిరోజు యూనో షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమరీ ఏదో షూట్ స్పాట్లో. ఫుడ్ యా. సో మేము భోజన అంటే భీమవరం వాళ్ళు అంతే కదా, పట్టైనా తినిపిస్తాం అంతే కదా. సో అలాగే మేము షూటింగ్ స్పాట్లో రోజు కలిసి సంతోషంగా హ్యాపీగా తిన్న రోజులు కానీ యాక్చువల్గా యాక్ట్ చేసినట్టే లేదు, బికాజ్ అనిల్ మేడ్ ఇట్ సో ఈజీ. సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ స్పెషలీ అవర్ స్వీట్ ఆర్ట్ శిరీష్ గారు వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ ఐ థింక్ వీఆర్ గోనా మిస్ యూ, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరియా. సో యా, థ్యాంక్ యూ అనిల్ గారు. సీరియస్లీ వీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ భాగ్యం విల్ ఆల్వేస్ రిమైన్ స్పెషల్ టు మీ. అండ్ తెలుగులో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ, పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాగ్యం అనేది మా లైఫ్లో చాలా స్పెషల్ అండి. సంక్రాంతి నుంచి ప్రతి ఇంట్లో భాగ్యం ఉండేలాగా మేము చూసుకుంటాం. అంటే కోనసీమలో మాత్రం భాగ్యం ఇస్ వెరీ ఫేమస్. సో భాగ్యం స్టైల్లో కొంచెం మా కుర్రాల కోసం వెంటనే వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇంకోసారి మీను చెప్తుంది, ఇప్పుడు నేను చెప్తా. ఓకే, సారీ మళ్ళీ ఆ 3 అక్షరాలు లవ్ యూ We love you too, Aishwarya garu. We love you too. What a brilliant performer you are. You're a phenomenal performer. Thank you so much. And Meenakshi will speak yes. now. Meenakshi garu fans ekkada? Bhimvaram, I love you. SRKR College, I love you. Thank you so much. I am remembering my college days, not very old, but still. Thank you so much. Aim cheppalo naku ardham raatle and kaatle, so I'm just gonna try and say a little bit. సంక్రాంతికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఎంత పెద్ద గిఫ్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ
for making Sankranti Ki Vastunam your film, for giving it so much love. I am so grateful. Thank you so much. Thank you, and I love you, and thank you. చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మన భీమవరం ఎస్ఆర్ఆర్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ముందుగా ఆ యూనిట్ సభ్యులందరికీ కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ రావిపూడి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ సమేత సినిమాలు రావాలని, అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి చింతకాయల రవి మరి ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకో విషయం చెబుతున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను క్లాస్మేట్స్ ఇక్కడ భీమవరాన్ని. అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురామకృష్ణరాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, రామరాజు గారు, అంజబాబు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినీ యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇంకా మంచి స్థాయిలోకి సినిమా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క భీమవరంలో సంక్రాంతికి వస్తున్నామని ఒక సక్సెస్ మీట్ ఏదైతే ఉందో, ఈ సినిమా తీయడానికి ఎంతో మంది కష్టపడ్డారు. దాంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారికి ఎనర్జీ గతంలో కన్నా 10 times పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను చాలా సినిమాలు అయినవి 10 సార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి గతంలోని. హీరోగా ఆయన ఎన్నో సినిమాలు సక్సెస్ వచ్చినా కూడా మా ప్రాంతానికి ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ తోటి సక్సెస్ అయినటువంటి సినిమా టీం అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్ కానీ, అదేవిధంగా నిర్మాతలు, ఏదైతే డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా సినిమా బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతికి వస్తున్నాము అంటే ఆ టైటిల్లోనే ఈ ప్రాంతానికి ఎంతో ఆహ్లాదమైనటువంటి. ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, అన్ని ప్రాంతాల నుంచి సంక్రాంతికి అందరూ వస్తారు. అలాంటి టైటిల్తో వచ్చినటువంటి వెంకటేషన్ టీం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా RRR గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్ వెంకటేష్ బాబుకి, అలాగే అనిల్ రావిపూడి గారికి, అమ్మాయిలు ఐశ్వర్య మీనాక్షి గారికి, శిరీష్ గారికి, అందరికీ పేరు పేరుని కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.